తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ గురజాడ వ్యాఖ్యలతో మొదలైన ఈసారి బడ్జెట్ నిజంగా మనుషులకి ఎంత ఉపయోగపడాలో అంత ఉపయోగపడే విధంగా రూపొందించారు నిర్మలా సీతారామన్. 8వసారి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. అత్యధిక సార్లు మొరార్జీ దేశాయ్ తర్వాత అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె ఇప్పటికే రికార్డు సొంతం చేస్తున్నారు. ఇంకో 4 సంవత్సరాలు ఏమే ఉంటారు కాబట్టి మొత్తం దేశంలోనే మొట్టమొదటి ఎక్కువసార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డుని సొంతం చేసుకోబోతున్నారు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని 12 లక్షల వరకు నిల్ ట్యాక్స్ కింద మార్చి చరిత్రలో నిలిచిపోయారు నిర్మలా సీతారామన్. అంతేకాదు మోదీ 3.0 ప్రభుత్వం రాబోయే 4 సంవత్సరాల్లో ప్రజల్ని తన వైపు తిప్పుకునేందుకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ నిల్ ట్యాక్స్ స్లాబ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మనం ఇక్కడ అంచనా వేయవచ్చు. ఇకపోతే ఈసారి బడ్జెట్లో మరికొన్ని బెనిఫిట్స్ కూడా ప్రకటించారు నిర్మలా సీతారామన్. నిజంగా ఇవి సామాన్యులకి వరాలు. ముఖ్యంగా నిత్యావసరాల ధరల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిత్యావసరాల ధరల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కూరగాయల ధరల్ని, ఆహార పదార్థాల ఉత్పత్తిని, ఆహార పదార్థాల ధరల్ని కంట్రోల్లో ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అట్లాగే రైతుల్ని మరింత ధనవంతులు చేస్తామని ప్రకటించారు. ఇకపోతే ముఖ్యంగా ఈ బడ్జెట్ తర్వాత ధరల్లో స్పష్టంగా మార్పులు కనిపించేవి. ఏ వస్తువుల్లో మార్పులు కనిపిస్తాయంటే మొట్టమొదటిది ఈసారి మెడికల్కి అంటే వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు నిర్మలా సీతారామన్. క్యాన్సర్ మందులపైన పూర్తిగా దిగుమతి సుంకాన్ని, ట్యాక్స్ని తొలగించారు. గతంలో మనం ఒకసారి చూసాం, నిర్మలా సీతారామన్కి బీజేపీ నుంచి అనేక మంత్రులు, ముఖ్యంగా నితిన్ గడ్కరీ గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. క్యాన్సర్ మందులపైన కూడా ట్యాక్స్ విధించడం ఏంటని ఆమెను కోరారు. ఈసారి బడ్జెట్లో ఆ ట్యాక్స్ని పూర్తిగా రద్దు చేస్తూ క్యాన్సర్ మందుల్ని అతి సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా, తక్కువ ధరకు దొరికే విధంగా చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు నిర్మలా సీతారామన్. అంటే క్యాన్సర్ మందుల ధరలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే ప్రాణాలను రక్షించే మరికొన్ని మందులు, ఏదైతే ఎమర్జెన్సీ వైద్యానికి సంబంధించిన కొన్ని రోగాలను గుర్తించారు, కొన్ని ఎమర్జెన్సీ రోగాలను గుర్తించారు. ఆ రోగాలపైన అన్నింటిపైన కూడా డీటెయిల్గా ఇంకా రిపోర్ట్ రావాల్సింది. ఆ రోగాలపైన కూడా మరికొన్ని మెడిసిన్స్, అంటే ఓవరాల్గా చూస్తే ఈసారి మెడిసిన్స్ ధర బాగా తగ్గే అవకాశం తగ్గబోతున్నాయి. మెడిసిన్స్ ధరలు పూర్తిగా తగ్గబోతున్నాయి. ఫార్మా ఇండస్ట్రీకి ఇది ఊతం కావచ్చు. ఒక రకంగా దిగుమతి సుంకాన్ని కూడా తగ్గిస్తున్నారు, ట్యాక్స్ కూడా తగ్గించారు కాబట్టి మందుల ధరలు పూర్తిగా ఇమీడియట్లీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఏప్రిల్ 1వ తేదీ నుంచి. ఇకపోతే మందులతో పాటు ఫ్రోజన్ చేపల పైన కూడా, ఫుడ్ కాబట్టి ఫ్రోజన్ చేపల ధరలు, అట్లాగే చేపల పేస్ట్, ఇది మత్స్యకార రంగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. చేపల పేస్ట్ ఇది కొనుగోలును పెంచే అవకాశం ఉంటుంది ధరలు తగ్గడం వల్ల. వెల్ బ్లూ లెదర్, అట్లాగే క్యారియర్ గ్రేడ్ ఎథర్నెట్ స్విచ్లు, అట్లాగే ఎల్సిడి బల్బులు, ఎల్సిడి టీవీల ధరలు కూడా తగ్గే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్ఈడి టీవీల ధరలు కూడా తగ్గుతున్నాయి. ఎల్ఈడి టీవీల ధరలు కూడా ఈ బడ్జెట్తో తగ్గిపోతాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇవి ఎఫెక్ట్ కాబోతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ధరలు తగ్గిపోతాయి. ఇకపోతే ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా వస్తువులు, అంటే బట్టల ధరలు కూడా ఈసారి ఈ బడ్జెట్ తర్వాత భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇది సామాన్యుడికి నిజంగా ఊరట. ఇండియాలో తయారైన మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్, అంటే దిగుమతి చేసుకున్న విదేశాల్లో తయారైన బట్టలు ఉంటాయి కదా, వాటిపైన ట్యాక్స్ యథావిధిగా ధరలు కొనసాగుతాయి. భారతదేశానికి సంబంధించిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో తయారైన బట్టల తగ్గుతాయి. ఇండియాలో తయారైన ధరలు తగ్గుతాయి. మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్స్ బ్యాటరీకి సంబంధించి లేకపోతే మేకింగ్ సంబంధించి చాలా ప్రోత్సాహకాలు ప్రకటించారు. వాటికి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఇచ్చారు మొబైల్ ఇండస్ట్రీకి. సో సెల్ ఫోన్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి. సెల్ ఫోన్ల ధరలు కూడా తగ్గుతాయి. అట్లాగే
లెదర్ వస్తువులు అన్నింటిపై అన్ని ధరలు, చెప్పులు కావచ్చు, లెదర్ బేస్డ్ తయారైన బ్యాగులు కావచ్చు, ఈ వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. దీనివల్ల లెదర్ ఇండస్ట్రీకి కూడా బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు కాబట్టి లెదర్ వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గబోతున్నాయి. అట్లాగే వైద్య పరికరాలు, ఇంకా అంటే ఏదైతే వైద్యానికి అవసరమైన పరికరాలు అంటే భారతదేశంలో వైద్య విధానాన్ని మరింత పటిష్టం చేసే దిశగా నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. వైద్య పరికరాల ధరలు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే కొత్త బడ్జెట్ నుంచి పూర్తిగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇక ధరలు పెరిగే ఇండస్ట్రీ ఏంటి? ధరలు ఏ ధరలు పెరగబోతున్నాయి అంటే రెగ్యులర్గా మనం చూసేటి ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలు, ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలు, అట్లాగే సిగరెట్లు. ఈసారి సిగరెట్ల ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ధూమపానాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సిగరెట్ల పైన ట్యాక్స్ పెరిగింది, ఫ్లాట్ ప్యానల్స్ పైన కూడా ట్యాక్స్ పెరిగింది. ప్రస్తుతానికి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త ధరల విధానాలన్నీ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎల్ఈడి, ఎల్సిడి టీవీలు, బల్బులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, లెదర్ బేస్డ్ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. భారతదేశంలో తయారైన దుస్తులపైన కూడా ధరలు తగ్గే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిగరెట్ల ధరలు అండ్ ఫ్లాట్ ప్యానల్స్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీకు నిర్మలా సీతారామన్ తీసుకున్న ఈ బడ్జెట్ నిర్ణయాలు ఎలా అనిపిస్తుంది? ఈ వీడియో కింద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.